పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి సమీపంలో ఇసప్పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం తిరునాళ్ళ 49వ మహోత్సవాలు ఈ నెల 26 నుండి 28 వరకు వైభవంగా జరగనున్నాయని దేవస్థానం చైర్మన్ కొత్త సాంబశివరావు, ఈవో టి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం వారు ఇండియా జ్యోతి మీడియాతో మాట్లాడుతూ తిరునాళ్లకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నమః. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఇసప్పాలెం 49వ తిరునాళ్ళ మహోత్సవం 26, 27, 28 ఈ 3 తేదీల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగును. 26వ తారీఖు నాడు ఇసప్పాలెం అమ్మవారి గుడి నుంచి అమ్మవారి ఊరేగింపు నర్సరావుపేటలో జరగబడును. అలాగానే 27వ తారీఖు నాడు అందరూ కూడా భక్తులు వేలాదిగా పాల్గొని పొంగళ్ళ కార్యక్రమం ఉదయపూట జరుగును. సాయంత్రం పూట ఇసప్పాలెం ఊళ్ళో అమ్మవారి ఊరేగింపుగా అనేక మంది భక్తులతో జరగబడును. తర్వాత 28వ తారీఖు నాడు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా అనేక భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో దర్శనం చేసుకున్నాను. తర్వాత ఆ రోజు వాళ్ళ దేవస్థానం తరఫున వచ్చిన భక్తులకు కూడా అన్నదాన ప్రసాదం జరగబడును. తర్వాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక ప్రభలు, ఎంతో వేలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు. కావున ఈ భక్తులందరూ కూడా ఈ తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది 49వ వార్షికోత్సవం. ఎంతో వేలాదిగా పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులతో మీ అందరూ కూడా కోరికలు కోరుకొని తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగానే ఈ కట్టుబడి అమ్మవారి కట్టుబడి కూడా కొత్తగా కట్టుబడి చేస్తున్నాం. రాతి కట్టుబడితో ఈ యొక్క కార్యక్రమం చేయబడుతున్నాం. అనేక మంది భక్తుల సహకారాలతో ఈ యొక్క కట్టుబడి దాదాపుగా 6-7 కోట్ల రూపాయలతో జరుగుబడుతున్నది. ఇది కూడా చాలా స్పీడ్గా కార్యక్రమం జరుగుతుంది. ఒక సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేయాలని కోరిక ఉంది. అలాగని ఈవో గారు కానీ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి ఆశీస్సులతో మేము ఒక కార్యక్రమం నాకు ఈ యొక్క చైర్మన్ పదవి వచ్చినందుకు ఆయనకి మేము కూడా ఒకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎంతో ఇదిగా ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చి మాకు ఈ చైర్మన్ పదవి అప్పచెప్పారు. ఆయన కోరిక మేరకు మేము కూడా ఈ యొక్క కట్టుబడి చాలా తొందరగా పూర్తి చేసే కార్యక్రమం ఉంటాము. కాబట్టి భక్తులందరూ కూడా వేలాది మంది పాల్గొని ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇట్లా చైర్మన్ సంవత్సరం. నమో శ్రీ మహంకాళి మాతే నమః. నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే జన్మదిన కార్యక్రమాలు తిరునాళ్ళుగా పిలువబడే ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం 26/3/2024 నుండి 28/3/2024 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు యథావిధిగా పూర్వం వలె ఏర్పాట్లు చేయటం జరిగింది. మొదటి రోజు అమ్మవారి నర్సరావుపేట గ్రామోత్సవం, రెండవ రోజు అమ్మవారిని ఇసప్పాల గ్రామోత్సవం, మూడో రోజు ముఖ్యమైనటువంటి రోజు తిరునాళ్ళ. అనేక మంది భక్తులు వేలాది సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవటం రావటం, ఈ సందర్భంగా ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల పాటు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు అన్ని వసతులు ఏర్పాటు చేయటమైనది. 3వ రోజున తిరునాళ్ళ రోజున భక్తులందరికీ అన్నప్రసాద వితరణ, ముందు 2 రోజుల పాటు అనేక మంది ఈ దేవస్థానానికి వచ్చే దాతల ద్వారా ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి గతంలో వల్లే జరిగే ఈ తిరునాళ్ళ మహోత్సవానికి భక్తులందరూ ఇచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు నమస్కారం. ఇసప్పాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో అమ్మవారు 49వ తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమాలకు సందిగ్ధమై ఉన్నాము. ఈ అమ్మవారి యొక్క పునర్నిర్మాణంలో భాగంగా విశేషంగా అమ్మవారికి బాలాలయం నిర్మించి ఆ బాలాలయంలో అమ్మవారి మూర్తిని ప్రతిష్టాపన గావించి నిత్య పూజాది కైంకర్యాలు దివ్యాభిమానంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో
అమ్మవారి యొక్క ఉత్సవం రావడం, ఈ యొక్క 49వ తిరునాళ్ళ మహోత్సవాన్ని అంత్యత వైభవపేతంగా చేసేందుకు మా యొక్క దేవస్థానం వారు, ఆలయ కమిటీ సభ్యులు కూడా ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం, బుధవారం, గురువారం ఈ యొక్క అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మంగళవారం నాడు అమ్మవారు నరసరావుపేట గ్రామోత్సవంగా పురవీధులు విహరించి భక్తుల కోరిన కోరికలు తీర్చుటకు అమ్మవారి గ్రామోత్సవంగా వస్తారు. రెండవ రోజు అమ్మవారికి పసుపు, కుంకుమ, పొంగళ్ళ సమర్పణ. మొక్కుబడులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెండవ రోజు బుధవారం అమ్మవారి దేవస్థానంకి వచ్చి మీ యొక్క మొక్కుబడులు సమర్పించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మూడవ రోజు అత్యంత ముఖ్యమైన రోజు, అమ్మవారి యొక్క జన్మదినం ప్రతిష్టాపన చేసిన రోజు. ఆ రోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, విశేష హోమాలు, అమ్మవారి యొక్క శక్తి పెంచుటకై వివిధ మూల మంత్ర జపంతో హోమములు చేస్తూ అమ్మవారి శాంతింపజేస్తారు. కావున ఆ రోజు అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని కరులారా వీక్షించి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆయుష్మాన్ భవ.